జై సద్గురు బ్రహ్మరాజుకు జై. ఆచల ఋషి దూరమణే స్వాముల వారికి జై. శ్రీనివాసార్య స్వాముల వారికి జై. కాదరబాదర గ్రామంలో అచల ఋషి రమణయ్య స్వాముల వారి నిజ సమాధి ఆశ్రమం నందు సౌండ్ ఎక్కువ వస్తుంది. ఈ నిజ సమాధి ఆశ్రమం నందు ప్రతి ఆదివారము సత్సంగము జరుగుతుంది శ్రీ ప్రజ్ఞాన విలక్షణ డాక్టర్ శ్రీనివాస స్వామి వారి చేత. కావున పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆధ్యాత్మిక జిజ్ఞాసులు, శిశువులు, ద్వైత అద్వైత విశిష్టాద్వైత అచల సిద్ధాంతలో ఉన్నటువంటి భక్తులు, శిష్యులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. వారి ఆధ్యాత్మిక సమస్యలను కూడా గురువు ద్వారా నివృత్తి చేసుకోవాలని ప్రార్థిస్తున్నాము. ప్రతి ఆదివారము సాయంత్రం 5 నుంచి 7 వరకు 2 గంటలు ఇక్కడ ఉపన్యాసము, విచారణ, సత్సంగం జరుగుతుంది. కానీ ఈ యొక్క సదవకాశాన్ని పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులు మరి శిష్యులు, బ్రహ్మ విద్య జిజ్ఞాసులు వినియోగించుకోవాలని మరీ కోరుతున్నాము. ఈరోజు స్వస్వరూపం గురించి 4 మాటలు చెప్పుకున్నాము. దాని గురించి అచల ఋషి రమణయ్య స్వాముల వారు ఒక శీర్షపద్యాన్ని రాసినారు. దాన్ని చెప్పుకుని తర్వాత ముందుకు పోదాం. స్వస్వరూపముగాంత శ్వాసమాయం బగు అంశ నిల్పుటకింక ఆశలేలా జీవ సాక్షుల జూడ జ్యోతందు కనరాదు ముద్రలందున దృష్టి మరుపనేలా సద్రూపస్థితిలోన శబ్దమచటలేదు ఓంకారమున్న ధ్యాస ఉంచనేలా తన నిజ స్థితిలోన తను వచట కనరాదు కాయమును కర్మలచే గడుపనేలా మనసు మర్మంబు గణలేని మార్గమేలా సంశయములు తీరని చదువులేలా నిజము తెల్పని గురువుచే నీతులేలా ముక్తినివ్వని బోధకు ముస్తాబులేలా. మహానుభావుడు ఎంత చక్కగా రాసినంటే పద్యంలో అనంతమైన విషయాన్ని ఒక చిన్న పదాలలో ఏర్చి కూర్చి పరమార్థం మొత్తాన్ని ఇందులో నింపి పెట్టినాడు. అక్షరంలో అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని, ఆ మహనీయుని అనుభవము అంత గొప్పది. దీన్ని అర్థం చేసుకుంటే ఊరికే పద్యాలు చెప్పుకుంటే పలుకురాల మాదిరి ఉపయోగం లేదు. కానీ ఎంత చక్కగా అంటే స్వస్వరూపము గాంచ శ్వాస మాయంబగు, స్వస్వరూపము గాంచ శ్వాస మాయంబగు అంశ నిలుపుటకి ఇంకా ఆశ లేదా అంటే సమస్త ఆధ్యాత్మిక పెద్దలందరూ కూడా ఏ ఆశ్రమం లేకపోయినా, ఏ సిద్ధాంతం లేకపోయినా ప్రతి ఒక్కరూ ధ్యానం చెయ్యి, తారకము చెయ్యి, హంస జపము చెయ్యి, సోహం భావన చెయ్యి అని చెప్తా ఉన్నారు. ఏ ఆశ్రమ కాడికి పో, పెద్ద పెద్ద ఆశ్రమాలు కట్టి 100,000 ఎకరాల్లో ఆశ్రమం నిర్మాణం చేసి లక్షల మందికి ఉపదేశాలు ఇస్తున్నారు. అందరూ కూడా ఈ హంస జపం చేయండి, సోహం అనేటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసల్లో ఈ అపానములతో కలిసి మీరు ధ్యానం చేయండి. మీ ఇష్ట దైవాన్ని ఆ శ్వాసలో చేర్చి మీరు సాధన చేయండి. మీకు మీ నిజ స్వరూపం తెలుస్తుంది, మోక్షస్థితి కలుగుతుంది, రోగాలు పోతాయి, ధనం వస్తుంది, ధాన్యం వస్తుంది, డబ్బు వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది, ఆయుష్ పెరుగుతుంది. అవునా కదా? ఇవన్నీ చెప్పి ఎక్కడి పోయినా ధ్యానంలో కూర్చోబెడుతున్నారు. అంత లెక్కల ప్రతి ఆశ్రమంలో గంటలు ఉదయం అనేది తెల్లారుజామున 5కి లేపి కూర్చోబెడతారు. సహజంగా 1 గంట అర్ధగంట అది బోధించి తర్వాత ఇంటికి సాధన చేయి. ప్రతిరోజు ఉదయం
తెల్లవారుజామున 3కు లేచి 2కు లేచి కూర్చుని ఉండాలి. 3, 4, 5, 6, 4 గంటలు, 5 గంటలు. ఈరోజు నేను 5 గంటలు చేసిన ధ్యానం, నేను 10 గంటలు చేసిన అని గొప్పలు చెప్పుకుంటా ధ్యానం చేస్తున్నారు. దేనికోసం అంటే తన నిజ స్వరూపాన్ని తెలుసుకోవడం కోసము అని చెప్తున్నారు. ఇక్కడ గురుగారు ఏం చెప్తున్నారు? స్వస్వరూపముగాంచ శ్వాస మాయంబగు. ఏం మరి హంస నిలుపుటకి ఇంకా ఆశ లేలా? మరి శ్వాస నిలపాలని ఎందుకు మీరు ఆశపడుతున్నారు? స్వస్వరూపం కాంచితే అక్కడ లేదు కదా, శ్వాస మాయమైపోతుంది కదా. స్వస్వరూపంలో శ్వాస లేదు కదా, రూపములో ఉంది శ్వాస. రూపములో శ్వాస ఉంది. అంటే ఇక్కడ సౌడయ్య అనే ఒక రూపం ఉంది, దీనికి శ్వాస ఉంది. దీని స్వరూపం ఉంది, స్వస్వరూపం ఉంది. దీనికి రూపము, స్వరూపము, స్వస్వరూపము, విశ్వరూపము, ప్రతిరూపము 5 ఉన్నాయి. ముందు రూపం ఉంది. ఈ రూపమే ఈ ప్రపంచంలో గుర్తు. దీనికి ఒక ఆధార్ కార్డు, దీనికి ఒక రేషన్ కార్డు, దీనికి ఒక ఆరోగ్యశ్రీ కార్డు, దీనికి ఒక డ్రైవింగ్ లైసెన్సు, ఇట్లా ఎన్ని ఈ రూపానికే ఉన్నాయి. అవునా కదా? ఈ రూపానికి యాడ్ చేసి ఇవన్నీ గుర్తింపు ఉంది. దీనికి ఒక పేరు ఉంది, దీనికి ఒక కులం ఉంది, దీనికి ఒక మతం ఉంది, దీనికి ఒక రంగు ఉంది, దీనికి ఒక ప్రాంతం ఉంది, దీనికి ఒక భాష ఉంది, దీనికి ఒక అడ్రస్ ఉంది. ఊరు, ఇల్లు, వాకిలి, కుటుంబం, అవునా, భార్య, బిడ్డలు. ఇది రూపం. దీనికి అవసరం శ్వాస. రూపానికి శ్వాస అవసరం. శ్వాస ఉంటేనే రూపం ఉంది. స్వస్వరూపానికి శ్వాస అక్కర్లేదు. ఇది రూపం. ఇందులో ఒక స్వరూపం ఉంది. స్వరూపం ఉంది. స్వరూపం బయటికి కనపడదు, రూపం మాత్రమే బయటికి కనపడింది, స్వరూపం కనపడదు. ఎట్లా? చెరుకు గడ ఉంది మనకు, రూపం చెరుకు గడ, దాని స్వరూపం తీపి, అది స్వరూపం. అవునా కదా? స్వరూపం ఏంది? చెరుకు గడ స్వరూపం తీపి, రూపము చెరుకు. బెల్లం యొక్క రూపము బెల్లం గడ్డ, దాని స్వరూపం తీపి. ఇట్లా ప్రతి రూపానికి ఒక స్వరూపం ఉంది. ఈ ఫ్యాను రూపం, దీని స్వరూపం చల్లని గాలి ఇస్తుంది మనకు. కరెంటు ద్వారా మనకు చల్లని గాలి ఇస్తుంది. కానీ కరెంటు గాలి ఇయ్యదు, అది వేరు. కరెంటు స్వరూపం కాదు, ఈ గాలి ఇస్తుంది, అది స్వరూపం. ఆ రూపం స్వరూపం. అందుకే మనిషిని అంటారు, బా ఇన్నాళ్ళకు బయటపడిందా నీ స్వరూపం. ఏమనుకుంటే నేను అసలు రూపం ఇప్పుడు బయటపడిందా నీ స్వరూపము అని అంటాం మనం. అంటే ఈ రూపం వెనకాల ఒక స్వరూపం ఉంది. ఆ స్వరూపమే ఈ నడిపిస్తూ ఉంది. ఆ స్వరూపము నడిపిస్తూ ఉంది. దాని వెనకల స్వస్వరూపం ఉంది, అది సాక్షిగా ఉంది. కన్ను చూస్తూ ఉంది. కన్ను రూపము, దృష్టి స్వరూపము, అంటే చూపు స్వరూపం. చూపునిచ్చేది స్వస్వరూపం. కన్ను రూపం, నేత్రం రూపం. నేత్రానికి చూపు ఉందే స్వరూపం, అది చూస్తుంది. ఆ చూపునిచ్చింది ఒకటి ఉంది, అది స్వస్వరూపం. అక్కడ శ్వాస ఉందా? శ్వాస రూపం వరకే పనిచేస్తుంది. స్వరూపానికి శ్వాసతో పని లేదు, స్వస్వరూపానికి శ్వాసతో పని లేదు, విశ్వరూపానికి శ్వాసతో పని లేదు. అవునా కదా? రూపం దగ్గరే శ్వాస అవసరం. కాబట్టి స్వస్వరూపము గాంత శ్వాస మాయంబగు. హంస నిల్పని ఇంకా ఆశ లేలా? నీ స్వస్వరూపముకు ఈ రూపంతో పని లేదు. అర్థమైందే? దీని వెనకాల ఉంది, అది ముందర రూపం ఉంది. దీనికి అవసరం శ్వాస.
కనబడేదానికి అవసరం శ్వాస, ఉమ్, కనబడేదానికి శ్వాసతో పని లేదు. ఉమ్, అవునా కదా? తాను ఉంది ఎప్పటికీ, ఉమ్, అది స్వరూపం. ఇంకా స్వస్వరూపం అంటే దానికి కూడా ఆధారమైంది. ఉమ్, ఇప్పుడు ఇందాక చెప్పుడుగా కన్ను రూపం అయితే ఉమ్, చూపు స్వరూపం, ఉమ్, చూపు నిశ్చిది ఒకటి ఉంది, ఉమ్. అది స్వస్వరూపం. కాబట్టి ఈ స్వస్వరూపముగా అంత శ్వాస మాయంబగు అంశం ఇప్పుడు ఇంకా ఆశ్చర్యం. మరి అందరూ అంశం నిలపమని ధ్యానాలు, ప్రాణాయామాలు, ఏకడం పీకడం, క్రియాయోగము, సిద్ధయోగము, ఆ యోగం ఈ యోగం అని నేను ఇంతసేపు కూర్చున్నా, అంతసేపు కూర్చున్నా, ఇంతసేపు ఆపగలిగినా, ఎందుకు ఇవన్నీ? దేనికి? ఇలా ఆపినావు అనుకో ఏం ఉపయోగం? ఉమ్, ఆపడం వల్ల ఏం ఉపయోగం నీకు? దానివల్ల ఏం ప్రయోజనం పొందినావు నువ్వు? ఉమ్, ఏం నిష్ప్రయోజనం. ఉమ్, ధ్యానం వల్ల ప్రయోజనము లేదు. ఉమ్. మనసు నిలుపుతావా నువ్వు? సంభవమా? కాదు కదా. అది కదండి. నీ చలనాన్ని నువ్వు ఆపగలవా? నువ్వు ఆపితే ఇది పడిపోతుంది. ఇది నిరంతరము జరుగుతుంది. సమయానుకూలంగా ఇది పారేరుతుంది. దాని పని అది. ఇప్పుడు నిమ్మలంగా కూర్చోండవు, సర్రన ఒక పాము వచ్చింది వీడికి, ఉమ్, నువ్వు ఆతృతపడి భయపడి లేచి పరిగెత్తావు కదా. చలనం వచ్చిందంటే నీకు, దానివల్లనే చలనం వచ్చిందంటే అది చెల్లించే గుణం దానికి ఉంది. ఉంది. అది మనకు తెలియకుండానే అది మనంతగానే మరి అది దాన్ని ఎక్స్పెక్ట్ చేయలే. చేయలే. ఇప్పుడు మనము చదువుకునేటప్పుడు సార్ వస్తుంటే మనకు తెలియకుండానే సార్కు నమస్కారం అది జరుగుతుంది, దాని పని అది చేస్తుంది. ఎందుకంటే అది చెప్పాల్సిన అవసరం లేదు దానికి. అది నేర్చుకునేది అదంతా లోపల, కాబట్టి జరిగిపోతుంది. కానీ దాన్ని ఆపాలని ఎందుకు నువ్వు ఆశపడుతున్నావు నాయన? సమయాన్ని వృధా చేసుకుంటున్నావు. ఉమ్, కాబట్టి ధ్యానం అంటే ఉమ్. ఏ పని చేసినా శ్రద్ధగా చేయడమే ధ్యానం. అది వంట చేస్తున్నావా? ఖచ్చితంగా చేయాలి. శ్రద్ధగా చేయి, అదే ధ్యానం. కసు ఉడుస్తున్నావా? శ్రద్ధగా ఇచ్చి ధ్యానం. ఏడ మరక లేకుండా దృష్టి అంతా అక్కడ పెట్టినావు, ఏముండదు. అది ధ్యానం. అదే ధ్యానం. చేసే పని మనం ఖచ్చితంగా చేయాలి. అది ధ్యానం. ఉమ్, నువ్వు ఏ పనైనా చెయ్యి ఉమ్, శ్రద్ధగా. నిష్కామ కర్మ, ఉమ్, నిష్కామ కర్మ, ఉమ్. దాన్ని ధ్యానం అన్నారు. చేస్తే దృష్టి ఏమవుతాది? పెట్టిలే. అనేది కూడా లేకుండా ఉమ్, నీ పని నువ్వు చెయ్యి. అది దాని మీద దృష్టి పెట్టినా 100% చేయాలి. కరెక్ట్గా చెయ్యి. ఉమ్, లాభంతో నష్టంతో నీకు పని లేదు. నువ్వు చేయాల్సిన పని ప్రశాంతంగా చేయి. ఎవరో మెచ్చుకుంటారని కానీ, ఎవరో చూడాలని. ఎవరో చూడాలని కానీ చెయ్యొద్దు. అది నీ నీ ఫలితం కొద్దీ నువ్వు చేయాల. అది కామ్యకర్మ అంటారు. అది నువ్వు నిష్కామకర్మ, ఉమ్, అదే ధ్యానం తప్ప నువ్వు కళ్ళు మూసుకొని కూర్చుండేది ధ్యానం కాదు. అది నీకు అవసరం లేదు. దానివల్ల 0.001% కూడా ఫలితము 0, ఏమి ఉండదు. అవునా కదా? మైకులో కూడా చెప్పింది, ఆ, జ్ఞానంలో ఏం లేదు. ఆ, మనసు వినేటప్పుడు ఉమ్. శ్రద్ధగా మనసు ఫలించకుండా ఉన్నప్పుడే అదే నీకు ఏ ఉపయోగం. పని చేసినా శ్రద్ధగా చేస్తే అదే అదే ధ్యానం. నీకు దాన్ని ఉపయోగం ధ్యానం అంటారు. కానీ నువ్వు ఉపయోగపడుతుంది. ముక్కు మూసుకొని కూర్చొని ఈ శ్వాసను పైకి కిందికి లాగుతూ దాంట్లో మంత్రాలు చేర్చి అదంతా ధ్యానం కాదు. కాబట్టి స్వస్వరూపం కాడికి పోయేసరికి అక్కడ శ్వాస లేదు కదా. ఇంకా అంశ నిలపాలని ఆశ ఎందుకు పెట్టుకున్నావు? ఆడ నీ నిజ స్థితిలో శ్వాస లేదు కదా. శ్వాస ఎక్కడుంది? స్థూల దేహంలో ఉంది. ఉమ్, ఈ స్థూల దేహానికి శ్వాస ఉంది, కానీ నీకు నీ స్వస్వరూపానికి శ్వాసతో పనే లేదు. అవునా కదా? శ్వాస ఉన్నా ఉండేది, శ్వాస లేకపోయినా ఉండేది. అవునా కదా? 3 అవస్థల్లో ఉంది. అది ఉంది, ఉమ్, అన్ని అవస్థలలో ఉండేది. ఈ దేహం పోయినా అది ఉంది. ఉమ్, అందుకే అది ఆత్మకు మరణం లేదు, ఆత్మకు నాశనము లేదు, ఉమ్, ఆత్మకు నాశనము లేదు. అది నీ స్వరూపం. ఇంక నువ్వు అంశం పని ఆశ ఎందుకు పడుతున్నావు అంటున్నాడు. జీవ సాక్షిలో కూడా జ్యోతి ఎందుకు కనరాదు? ఉమ్, ముద్రల ఎందుకు దృష్టిని మరపనేలా అంటే ముద్రలు వేసుకొని చిన్ముద్ర,
మరి ముద్రలు ఉన్నాయి, చాలా ముద్రలు ఉన్నాయి. ఆ ముద్రలన్నీ మనం వేసుకొని కదలకుండా కూర్చొని ఆ భూమధ్యంలో జ్యోతి కనపడుతుందని కొంచెం తదేక దృష్టితో చూస్తూ ఉంటారు. లేదంటే ఆ గోడ మీద ఒక బొట్టు పెట్టి ఆ చుక్కనే చూస్తూ ఉంటే జ్యోతి కనపడుతుంది అని కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. అట్లా చూస్తారు. ఈ ఓం శాంతంలో చూస్తారు. వంశాంతాలు బుడ్డి వేసి జ్యోతి పెట్టుకొని అది ఆత్మ గుర్తు వేసి దాన్ని చూస్తా అంటే అది మనకు ఈడ కనపడుతుందని భూమధ్యములు వాళ్ళు తదేక దృష్టిలో చూస్తూ ఉంటారు. జీవ సాక్షిలో చూడ జ్యోతి ఎందుకన్నారాకు. ఈ జీవ సాక్షిలో ఎక్కడుంది జ్యోతి? కనపడుతుందా జ్యోతి? ఏడ జ్యోతి ఎదిగించిన కనపడుతుంది నీకు? ఇక్కడ ఒక సాట కనపడుతుందా? ముద్రల దృష్టి నువ్వు ఆ ముద్రలో పెట్టుకొని దాన్ని ఎందుకు నువ్వు సాధిస్తూ ఉన్నావు? ఈ జీవసాక్షిలో జ్యోతిని ఆడ చూపిస్తావు నువ్వు, ఆడుందని చూపిస్తావు జ్యోతి. ఇది కూడా తప్పుడు సమాచారమే కదా, తెలియంతనమే కదా. కాబట్టి ఎందుకు నువ్వు ఈ ముద్రలో పంచముద్రలో నువ్వు చిక్కుకొని ఇదైపోతావు? అవసరం లేదు అని చెప్తున్నాడు. సద్రూపస్థితిలోన శబ్దం మచ్చట లేదు. ఓంకారమున ధ్యాస ఉంచనేలా సద్రూపస్థితి. చిద్రూపము సద్రూపము. అక్కడ శబ్దమే లేదు. ఈ జగత్తంతా శబ్దంతో కూడుకొని ఉంది. చిత్తు సత్ అంటే అది, చిత్ అంటే ఇది. సత్తు చిత్తు, అవునా? ఆ సత్తుపస్థితిలో అంటే ఆ సత్యమైన ఆ స్థితిలో ఏ శబ్దము లేదు. నిశ్శబ్దో పూర్ణముచ్యతే. నిశ్శబ్దో పూర్ణముచ్యతే. ఆకాశస్సు గుణశబ్దో నిశ్శబ్దో పూర్ణముచ్యతే. అక్కడ ఆ పూర్ణమునందు ఎలాంటి శబ్దము లేదు. శబ్దమందు పుట్టే సర్వ జగంబు, శబ్దం అంతరించ చెనియ జగము అంటారు. శృతివాక్యం ఇది. శబ్దమందు పుట్టే సర్వజగంబు. ఆ ఓంకారంలో సృష్టి అంతా పుట్టింది. అకార ఉకార మకారముల చేత అకారము బ్రహ్మ, ఉకారము విష్ణు, మకారము ఈశ్వర స్వరూపమని సృష్టి స్థితి లయములు ఓంకారంలో పుట్టాం. కాబట్టి మనం ఓం ప్రధానం అంటాం. ఏదైనా కానీ ఓం ప్రధానంలో చెప్పినా నీకు నేను ఇన్నేవాడు ఆ మాట నువ్వు అంటారు కదా. ఓం ప్రధానంలో చెప్పినా పెద్దలు అంటున్నారు ఆ మాట, ముసలు కూడా అంటున్నారు. ఎంత గొప్ప మాట అది. అర్థం కాదు కానీ వీళ్ళకు. అరే నీకు ఓం ప్రధానంలో చెప్పినా నేను విన్నారా నా మాట నాయన నువ్వు బాగుపడుతుంది అని అంటున్నారు. ఓం ప్రధానం అంటున్నారు. అంటే ఓంకారంలో ఉన్నప్పుడు ఫస్ట్ చెప్పినా నీకు నేను అంటున్నారు. అంటే ఇప్పుడు నీవు పలుకులు నేర్చినప్పుడు ఓం ప్రధానం అంటే సృష్టికి మూలమని కాదు, నీకు మూలం. నువ్వు పలుకు ఎప్పుడు నేర్చినావు మాటలు, అప్పుడు చెప్పిన నీకు ఇన్నేవా అన్నమాట. అవునా కదా. ఆ ఓం ప్రధానంలో అనేప్పుడు ఆ శబ్దం సద్రూపస్థితిలో ఉన్న శబ్దం మచ్చడం లేదు. ఆ సత్పదార్థంలో శబ్దము లేదు. శబ్దం అందు పుట్టే సర్వజగంపు. ఆ శబ్దంలోనే జగత్తు మొత్తం పుట్టింది. శబ్దం అంతరింత చెనియ జగము. శబ్దం పోతే మొత్తం పోతుంది, ఏముండదు. అవునా. కాబట్టి ఆ యొక్క సద్రూప స్థితిలో శబ్దం మచ్చడం లేదు. ఓంకారమున ధ్యాస ఉంచనేలా. ఇంకా ఓ అని ఎందుకు ముత్తుకుంటూ వచ్చావు కుక్కల మాదిరి? ఓరి కుక్కలు అరుస్తుంటే సార్ గుర్తున అట్లా ఎందుకు నువ్వు ఓమని అరుస్తున్నావు? అక్కడ శబ్దము లేదు. నీ దేహములో భ్రూమధ్యం, సహస్రారం, ఈ రెండు ప్రధానమైనటువంటి ప్రదేశాలు. కంఠంలో జీవుడు, భ్రూమధ్యంలో దేవుడు, సహస్రారంలో పరమాత్ముడు. అవునా కదా. ఈ పక్క కిందనే ఉంది శబ్దం. ఇది చిద్రూపం, ఇది సద్రూపం. ఇది సత్యం, ఇది అసత్యం. ఇది పిండం, అది బ్రహ్మాండం. అవునా కదా. కాబట్టి ఆ బ్రహ్మాండానికి అతీతమైనటువంటి ఆ సద్రూపం అంటే ఆ పరిపూర్ణ స్థితిలో శబ్దమే లేదు.
అట్టి సద్రూప స్థితిలో శబ్దమే లేదు అక్కడ. ఓంకారమున నీవు ఎందుకురా మనసు పెడుతున్నావు, ధ్యాస పెడుతున్నావు? ప్రయాసే కదా. చూడు, 3 ఎత్తిపోయినాయి. ధ్యానం శ్వాస ఎత్తిపోయింది, ముద్రలు ఎత్తిపోయినాయి, ఓంకారం ఎత్తిపోయింది. తన నిజ స్థితిలోనూ తనుబచట గణరాదు, కాయమును కర్మలచే గడుపునేలా. తన నిజస్థితి, తన నిజస్వరూపం ఏదైతే ఉందో అక్కడ తనువి లేదు, తనువు లేదు. అది ఎట్లా లేదో రేపు 26 శివరాత్రి రాత్రి చెప్తా నేను. అంటే ఆడ 12 గంటలకు స్టార్ట్ చేస్తామన్నాం. అది ఆ కార్యక్రమం ఒక 30 నిమిషాలు 40 నిమిషాలు ఉంటుంది. ఆ 45 నిమిషాలు నేను మీకు గైడ్ చేస్తాంట. మీరు మౌనంగా కళ్ళు మూసుకొని కూర్చొని నా మాటలమ్మడి మీరు ప్రయాణం చేయాలి మనసును. అప్పుడు ఇది తన నిజస్థితిలోకి తీసుకెళ్తాను నేను. అక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది, అక్కడ తనువు లేదు. నేను ఏ స్థితిలో తనువు లేదు అంటే శరీరం లేదు, నీకు దేహం లేదు. తన నిజ స్థితిలో తనుబచట గణరాదు, కాయమును కర్మలు చే గడపనేల. మరి దేహాన్ని అనేక కర్మలు చేసి ఎందుకు గడుపుతున్నావు? తీర్థయాత్రలు చేసి పులుదండాలు పెట్టి గుండ్లు కొట్టించుకొని ఈ కర్మలని ఎందుకు చేస్తున్నావు? గయా ప్రయాగాలు మునగనేలా. ఇవన్నీ కూడా మరి ఈ కాయాన్ని ఎందుకు నువ్వు ఇది తిప్పలు పెడుతుండవు, ప్రయాస పెడుతుండవు? ఎందుకంటే తన నిజ స్థితిలో తనువు అచ్చటం లేదు, తనువు ఆడ లేదు. నువ్వు ఈ తనువు ఎన్ని చేయొచ్చు కానీ ఆడికి పోతావు, పోలేవు కదా అంటున్నాడు. కాబట్టి ఈ కాయమును కర్మల చేత ఎందుకు గడుపుతావు? నువ్వు అనేక కర్మలు చేసి ఈ దేహాన్ని ఎందుకు కష్టపెడుతున్నావు? మనసు మర్మము గనలేని మార్గమేలా. ఈ మనసు యొక్క మర్మాన్ని తెలుసుకోలేని మార్గం ఎందుకు? ఆ మనసు మర్మాన్ని తెలిసే మార్గం కావాలి మనకు, సరైన మార్గం కావాలి. ఆ సరైన మార్గం లేక ఇవన్నీ దావాలు పెట్టుకునేవి, 5 దావాలు, ఇవన్నీ నీకు శ్రమే తప్ప ఫలితం లేదు. సంశయంబులు తీరని చదువేలా. నీకు సంశయాలు ఇన్ని పుస్తకాలు చదివితే ఉపయోగం వచ్చింది? భారతము, రామాయణము, భాగవతము, భగవద్గీత, ఉపనిషత్తులు, బైబిళ్ళు, పురాణం ఇంత గుట్ట ముందర వేసుకొని జీవితాంతరం చదివితే ఏం ఉపయోగము? సంశయాలు పెరిగేటే కానీ శాస్త్రాలన్నీ తీర్చేటి కాదు. మరి ఆ సంశయం తీర్చని ఆ చదువులన్నీ ఎందుకురా నీకు? నిజము చెప్పని గురువుచే నీతులేలా. నిజం చెప్పని ఆ గురువుతో నీతులు ఎందుకు మనకు? నిజం చెప్పే గురువు కావాలా? నిజం చెప్పని గురువు ఊరికి నీతులు చెప్తాడు, ఏ ప్రయోజనం నీతులతో? నిజము చెప్పే గురువు కావాలా? ముక్తి నువ్వని బోధకు ముస్తాబు లేదా? ఈ ముక్తి లేని ఈ బోధకు ముస్తాబులు ఎందుకు? కీర్తనలు ఎందుకు? పూజలు ఎందుకు? నమస్కారాలు దేనికి? ఊరేగింపులు దేనికి? నగర సంకీర్తనలు దేనికి? ఈ అలంకరణ దేనికి? ఈ సన్మానాలు దేనికి? ఈ కిరీటాలు దేనికి? ఈ బిరుదులు దేనికి? ఈ గండబెరుండాలు దేనికి? ఈ ముస్తాబులు అవసరమా? ముక్తినివ్వని బోధకు ముస్తాబులేలరా అని చెప్తున్నాడు. అంటే ఆ ముక్తి మార్గాన్ని తెలిపేటువంటి బోధ కావాలి. ఇవన్నీ కూడా వ్యర్థము, ఇవన్నీ చేసినా నీకు ప్రయోజనం లేదు. కాబట్టి నిజ గురువు ఉండి నీకు నీ సంశయాలు తీర్చే గురువు కావాలా, మార్గంలో చెప్పే గురువు కావాలా. అప్పుడు నీ సర్వ సంశయాలు రహితపడుతుంది. అప్పుడు నీ నిజస్థితి నీకు తెలియబడుతుంది. కానీ ఇవన్నిటి కూడా నీ తెలియబడదు నాయన. అన్నీ బరువులతో ప్రయాస పడేటి. మరి ఆ యొక్క తత్వాన్ని తెలుసుకోవాలా. ఈ ప్రపంచంలో, ఈ మాయా ప్రపంచంలో మనం ఉన్నాం. ఈ మాయా ప్రపంచంలో ఉంటూ నీవు వాటికి అంటకుండా ఉండాలి. ఇక్కడ ఒక రహస్యము చెప్పాడు మనకు కృష్ణ ప్రభువులు. శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి అన్ని చెప్పుకుంటూ వచ్చినాడు. ఫస్ట్ నుంచి నేను ఎందుకు యుద్ధం చేయాలా, ఇలా చంపుకోవాలని అంటే, ఒరే నాయన నువ్వు లేనిపోయి ఇది పడుతున్నావు, చంపేది లేదు, సచ్చేది లేదు, నువ్వు చంపకుండా పోతే వాళ్ళు మిగిలి ఉండరు, చచ్చారు, ఎవడైనా సావాల్సిందే, నువ్వైనా నేనైనా.
ఇది కర్మానుసారంగా ఒకసారి కర్మానుసారంగా పోతుంటారు. ఇది సహజము, ఇది సృష్టి ధర్మము. ఈ ధర్మాన్ని వ్యతిరేకించి నువ్వేం సాధించలేవు. ఎందరో నీ అబ్బట్టులు వినారు. నీకన్నా అవునా, నువ్వు ద్వాపర యుగంలో వచ్చినావు, త్రేతాయుగంలో కృతయుగంలో నీ అబ్బట్టులు వినారా. ఆంజనేయుడు, విభీషణుడు, రావణాసురుడు, మంచి మంచి భక్తులు పోయినారు కదా. వాలి, సుగ్రీవుడు, ఇటువంటి వాళ్ళు ఎందరో పోయినారు నాయన, కడదేరినారు. మరి నువ్వేంది ఇలా దీన్ని బట్టి తుచ్చమైన దాన్ని పట్టుకొని యాగలాడుతుండవు. మా అమ్మ, మా నాయన, మా అబ్బ, మా తాత, మా అన్నదమ్ములను ఏడుచుండవు. నువ్వు ఏంది లేదురా, అంతా భగవత్ స్వరూపమే అని చెప్పి మనకు అర్థం కాక చివరికి ఎడనని విశ్వరూపాన్ని చూపించాడు ఆయన. ఎక్కడ ఇచ్చాడు? తనలో చూపించాడు విశ్వరూపాన్ని. అర్జున చూడు, అప్పుడు చెప్తూ విశ్వరూపాన్ని చూడని చెప్పలే ఆయన. ఇదే నా స్వస్వరూపము గాంచుమన్నాడు. చూసినవాడు రామా నువ్వు? సినిమా చూడు, భగవద్గీత చెప్పింది మనకు. యుద్ధం జరుగుతుంది కదా, ఆ యుద్ధంలో స్వరూపాన్ని చూపిస్తాడు కురుక్షేత్రంలో. ఆ కురుక్షేత్రంలో చూడు, దానవీర సూరకర్ణంలో కానీ అటు కొన్ని సినిమాలలో ఉండేది. అప్పుడు ఆయన చెప్తాడు, అర్జున ఇదే నా స్వస్వరూపాన్ని గాంచుము అంటాడు. విశ్వరూపాన్ని గాంచని చెప్పలే అక్కడ. కానీ కొంతమంది గురువులు దాన్ని మార్చి చెప్తూ అక్కడ స్వస్వరూపం చూపించలేదు, స్వస్వరూపం ఉద్యోనికి చూపించినాడు, అర్జునికి విశ్వరూపాన్ని చూపించాడని వీళ్ళు నాటకాలు ఆడుతున్నారు. కలుపుతున్నారు. కాదు, నో. ఆయన చెప్పినాడు, అర్జున ఇదే నా విశ్వరూపం దర్శించమంటాడు, నా స్వస్వరూపం దర్శించంటాడు. ఇదే నా స్వస్వరూపాన్ని దర్శించమంటే అప్పుడు మహానుభావ ఆయన్ని చూసి, స్వామి నీ స్వస్వరూప సందర్శన వలన నాకు తనువులు ఇదేదైపోయినాయి అదైపోయినాయి అని చెప్పాడు. కానీ విశ్వరూపంలో అని చెప్పలేదే. నీ స్వరూపం చూస్తాను, స్వస్వరూపం చూస్తానే నాకు ఇట్లా అయిపోయింది స్వామి, నేను భరించలేకుండా, నేను దర్శించలేకుండా శాంతించు తండ్రి అంటే అప్పుడు మళ్ళీ ఆయన మామూలు మంచిగా వచ్చినాడు. తన లోపల సమస్త విశ్వాన్ని చూపించినాడు. ఇదే నా స్వస్వరూపం అన్నీ ఎక్కడ కనపడినాయి? కృష్ణుల్లో కనపడినాయి. అన్నీ విశ్వమంతా కనపడింది కృష్ణుడిలో కనపడింది. అంటే కృష్ణుడు స్వస్వరూపం. స్వస్వరూపము గాంచిన వారికి విశ్వరూపము గోచరిత మన స్వామి కూడా ఒకటి రాసినాడు, నా కాడ ఉంది. ఇది స్వస్వరూపము గాంచిన వారికి విశ్వరూపము గోచరించదు, విశ్వరూపము గాంచిన వారికి స్వస్వరూపము గోచరించదు. అంటే ఇక్కడ కృష్ణుని యొక్క స్వస్వరూపాన్ని దర్శిస్తే విశ్వం మొత్తం ఆయనలోనే కనపడింది. ఆయన స్వరూపమే విశ్వం అంతా అయింది. అప్పుడు విశ్వరూపం ఏడుంది? అంత ఆయన స్వరూపమే కదా. విశ్వం అంతా కృష్ణుని స్వరూపమే కదా, విశ్వస్వరూపం కదా. అక్కడికి అర్థం కాలేదని మళ్ళీ చెప్పినాడు. మళ్ళీ విశ్వరూపం చూసిన తర్వాత మళ్ళీ చెప్పినాడు, పక్షులలో గరుత్మంతుని నేను, వృక్షములలో అక్షత్త వృత్తము నేను, అవునా కదా. ఇట్లా రాక్షసుల్లో ప్రహ్లాదుని నేను, అవునా. మరి దేవతలలో ఇంద్రుడు నేను, వామనుడు నేను అని ఇట్లా అనేక రకాలుగా ఆయన చెప్తా వచ్చినాడు. నేనే అని. కాబట్టి ఇవన్నీ నా శరీరంలో అవయవాలుగా ఉన్నాయి. విశ్వమంతా కాళ్ళల్లో, చేతుల్లో మొత్తం నా అవయవాలుగా ఈ విశ్వమంతా ఉంది. ఇదే నా స్వస్వరూపము అన్నప్పుడు విశ్వమంతా తన రూపమైంది కదా. అప్పుడు మనం ఏం చేయాలా? ఈ విశ్వరూపమంతా నా శరీరంలో అవయవాలని నా స్వరూపాలైనప్పుడు నీ కుటుంబం, ఈ ఊరు మొత్తం నీ లోపలనే ఉండని భావించాలి. ఇవన్నీ నీ అవయవాలుగా భావించాలా. నీ భార్య కానీ, నీ కోడలు కానీ, నీ కొడుకు కానీ, నీ పిల్లలు కానీ, ఇరుగుంటలు కానీ, పొరుగుంటలు కానీ, గురువులు కానీ, అందరు కానీ నీ శరీరంలో అవయవం లాంటి వాళ్ళు. నీ శరీర అవయవాలను నువ్వు నిందించుకుంటావా? నీ శరీర అవయవాల మీద నువ్వు ఈర్ష్య పెట్టుకుంటావా? పొరపాటున నాలుక కొరుకుతుంది, పండ్లు కొరకవు, రక్తం కూడా వస్తుంది కొరుక్కుంటే. ఒకసారి పెదవులు, దవడలు కొరుకుతాయి. అట్టనే ఏమన్నా మనం పండని ఏమన్నా రాళ్ళగొట్టినావా? కొరుకుతావా నా నాలిక రాని?
లేదు కదా. దాని ఎంత కదే మరి ఆ విధంగా బయట వాళ్ళంతా కూడా నీ శరీరంలో ఉన్న అవయవాలతో సమానమైన నువ్వు భావించితే నీకు భేదం ఎక్కడుంది? ఇంకా ఈర్ష్య ఎక్కడుంది? ద్వేషం ఎక్కడుంది? అందరి మీద ప్రేమ ఉంటుంది కదా. కాబట్టి అందరినీ కూడా తన స్వరూపంగా భావించడానికే కృష్ణుడు చెప్పినాడు, మమాత్మ సర్వభూతాంతరాత్మ, నాలో ఉండే ఆత్మస్వరూపం సర్వజీవుల్లోనూ ఉన్నాగా నేను లోని చోటు లేదు. ఈశ్వర సర్వభూతానాం హృద్యేషు అర్జున, ఈశ్వరుడు సర్వభూతముల హృదయస్థానంలో ఉన్నాడు అని చెప్తుంది. అట్టి నీ నిజ స్థితిని గురువునికైనా నువ్వు తెలుసుకున్నట్లయితే ఆ విశ్వస్వరూపమే, ఆ నిజస్వరూపమే, ఆ యొక్క నీ స్వస్వరూపమే విశ్వరూపమయ్యింది. నీ స్వస్వరూపమే విశ్వరూపం ఎట్లా అయింది విశ్వరూపము అనేది కూడా మనం రేపు చెప్పుకుంటాం. ఇప్పుడు ఇక్కడ నుంచి నీ నిజస్వరూపంలోకి తీసుకెళ్తాం. ఇప్పుడు నీ వయసు 50 ఏళ్ళు 45 ఏళ్ళు అనుకో, ఈ శరీరం ఎట్లా ఉంది, ఇది మళ్ళీ వెనక్కి పోవాలి ప్రయాణం, నీ నిజ రూపం కాడికి తీసుకోవాలి. అక్కడ వరకు నేను చెప్పుకుంటూ పోతా, మీ మనసును తీసుకొని పోతే నీ నిజ స్వరూపాన్ని చూపిస్తా. అక్కడ జ్యోతి లేదు, శ్వాస లేదు, తనువు లేదు, శబ్దము లేదు. అక్కడ సద్రూప చిత్రూప శబ్దం అచ్చడం లేదు. ఓంకారమున ఆశ చెప్పినట్టు నేను, అవునా కదా. కాబట్టి ఆ శబ్దం ఎట్లా లేదో, అక్కడ జ్యోతి ఎట్లా లేదో, అక్కడ శ్వాస ఎట్లా లేదో, అవన్నీ కూడా క్లియర్గా నేను రిటర్న్ జర్నీ చేసి తీసుకెళ్ళి నీ నిజస్థితిలో నిలుపుతాను రేపు. అదే రేపు శివరాత్రి గొప్ప విశేషం. అక్కడ నిలబెట్టేసి ఇది నీ నిజ స్వరూపం అని తెలుసుకో. ఇది రహస్యం కాదు, ఇది చెవులో చెప్పేది కాదు, ఇది యథార్థంగా చెప్తే అందరూ తెలుసుకునేది. పట్టబయలుగా చెప్తే అప్పుడు తాను అక్కడ నిలబడితే అదే ఆనందం, అది సత్యదనం. అంతే. ఇప్పుడు నీ శరీరం ఇంకా మనకు ఎవరిని చూసినా దైవంతో సంభూతుడుగా మనకు కనిపించాలి. ఇప్పుడు మీరందరూ వేరు కాదు, నా కళ్ళతో చూస్తే అందరూ దేవతలుగానే కనపడుతుంది, అవునా కదా. అట్లా మీ అందరి కళ్ళకు కూడా అందరూ దేవతలుగా కనపడాలా. గురువులకే కాండాలే దేవతలుగా. అది ఒక మాయ ఉంటుంది, శక్తి ఉంటుంది, పవరు. ఇప్పుడు లింగాపురం పైన వీరయ్య ఇద్దరు వచ్చినారు, ఎంత ఒబీడియన్స్గా నా ముందర కూర్చొని మాట్లాడినారు. నేను లేచి వచ్చంటే ఇద్దరు నడుచుకొని బయటకు వచ్చి నన్ను బండి ఎక్కించి నమస్కారం పెట్టి పంపించినారు. నేను లేకపోతే తిడతారు నన్ను. ఎదురుకొచ్చేసరికి బెండ్ అయిన ఆటోమేటిక్గా పవర్, శక్తి, ఆ దైవ శక్తి అలా ఉంటుంది. అట్లా ఉండాలి గురువులంతా కూడా. ఈర్ష్యాలు పెట్టుకొని, ద్వేషాలు పెట్టుకొని, వాడు బాగా చెప్తాడు, ఇది చెప్తాడు, అది చెప్తాడు అనేటువంటి ఇవన్నీ పెట్టుకొని ఎందుకు మీరు అసూయకు లోనవుతున్నారు? దేనికి అసూయ? తెలుసుకోండి, బాగా తెలుసుకోండి, నేర్చుకోండి. ఎట్లా స్వామి ఇది మీరు చెప్తున్నారు, ఎట్లా అంటే అడుగు, విశదీకరించి చెప్తా. నేను నీ మనసుకు సరిపడినట్టు నేను చెప్తా. మొద్దుల నయనను దొల్తులు బద్దుల బద్భత్వం అడిగి పాలు చేదులు మీ వద్దకు వచ్చిన కని పరిశుద్ధపు బోధోక్తమైన సూక్తులు గుప్పి అందుకు తగిన యుక్తులు చెప్పి. మరి ఎట్ట చేస్తాడు గురువు? మొద్దునైనా సరే నీకు ఏదున్నా, నువ్వు ఆ స్థితిలో ఉన్నా, నీకు లక్షణ ఉపమానాలతో చెప్పి నిన్ను ఆ స్థితిలోకి తీసుకొచ్చే ప్రజ్ఞ ఉంటాడు వాడు గురువు, అవునా కదా. కాబట్టి తెలియకపోతే అడగండి, తెలుసుకోండి, ఎట్లా ఈ విద్య నేర్చుకోండి. ఉన్నాం కాబట్టి నీకు తెలిసిందే సత్యం అనుకుంటే ఎట్లా? ఇప్పుడు అనుకరణ అనేది మూర్ఖులు చేసే పని. మా నాన్న చెప్పినట్టు నేను చేస్తంటే చెల్లుబాటు కాదు. ఇప్పుడు అవుతుందా? తరం మారింది, నువ్వు మారు. నువ్వు మారినప్పుడే మీ నాయన బోధ పనికిరాదు. ఇప్పుడు పనికిరాదు. మీ నాయన బోధ ఇప్పుడు పనికిరాదు, పనికొచ్చదా? ఇప్పుడు నువ్వు మారాలా. జనరేషన్ మారింది, ఉపయోగించాలా, పెంచాలా, మార్చి చెప్పాలా.
నాయన చెప్పింది ఏ చెప్తానంటే అది అనుకరణ అంటారు. అది ఆ కాలానికి సరిపోయింది. అది అనుకరణ. అనుకరణ ఆయన అనుసరిస్తున్నావు తప్ప నీ సొంత జ్ఞానం లేదు ఇక్కడ. లేదు లేదు నువ్వు అనుసరిస్తున్నావు. ఆయన చెప్పింది ఏనాడో ఆయన చెప్పింటే దాన్ని అనుసరిస్తున్నావు నువ్వు. అది ఇప్పుడు చెల్లుబాటు కాదు. నేను చెప్పులు కుడతాడు, నువ్వు చెప్పులు కుడతావా? ఏడ జల్లని నువ్వు కలెక్టర్గో డాక్టర్గోగా ఇంకా ఏదో నాకన్నా పై స్థాయిలో ఉండు. నేను ఆ వద్దు మా నేను చెప్పులే కుడతా అంటే నీకేం విలువ ఉంటుంది? దానికి ఎవరేం చేయలేదు. ఆ చెల్లని రూపాయి ఎప్పుడైనా చెల్లదు. ఆ కాలంలో చెల్లుబాటు అయింది అది. ఇప్పుడు చెల్లదు. ఇప్పుడు చెల్ల కొట్టేశారు అవి. అవునా కదా? మూల సూత్రాలు తీసుకో, పునాదులు పెట్టుకో, దాని మీద నువ్వు నడుచు ఇది చేసుకో. మీ నాన్న గుణాలు వేసిపోయాడు బా. ఆ గుణాలు ఎన్నాలని నువ్వు తడికలో కట్టుకుంటావు. కట్టుకోవాలి. గోడలు కట్టుకుని స్టాండ్ తీసుకుని లచ్చిరా గాలి వాడు ఆనందంగా పండుకో. అవునా కదా? మా నాన్న చెప్పలే అబ్బా, కొత్త చెప్తున్నారు ఏంటి అర్థం కావు మాకు. అంటే కొత్త ఏంటి మీ నాయన తెలుసుకోవాలి కదా. ఇప్పుడు కొత్త శీలం వచ్చింది అని పోతారు. స్వామి, మనము జ్ఞానాన్ని పెంచుకోవాలని మనం తెలుసుకుంటున్నాం. అందుకే స్వామి కూడా రమణయ్య స్వామి కూడా తెలుసు ఆయనకు జ్ఞానం చెప్తున్నాడు ఆయన. మీరు విద్యావంతులు, డాక్టర్లు, ప్రజల నాడు తెలుసు మీకు. ఎంతమందితోనో మాట్లాడతారు మీరు. ఇప్పుడు ఎంతమందితో కాదు పేషెంటు 35 ఏళ్ళు ప్రాక్టీసులో రోజు 10 మంది వేసుకున్నా కూడా ఎన్ని లక్షల మంది జనం వచ్చింటారు మా కాడికి. వాళ్ళ బాధలు, వాళ్ళ మనస్తత్వాలు, వాళ్ళ మాటలు, వాళ్ళ జ్ఞానము అన్నీ మాకు అర్థమవుతుంటాయి. పద్ధతిలో ఉంటారు, ఒక మార్గంలో ఉంటారు. మనిషికి మార్పే. ఏ ఇద్దరు ఈ ప్రపంచం ఒకలాగా ఉండరు. నువ్వు ఎందుకు మీ గురువులాగా ఉన్నావు అనుకుంటున్నావు? నో. ఇప్పుడు రామకృష్ణ పరమహంస మాదిరి వివేకానందుడు లేడు. ఆయన మాదిరి ఆయనకి పేరు ఎట్టొస్తుంది? అట్నే ఉంటుంది. ఆయనకు మించి చెప్పాడు కాబట్టి వివేకానందుడి పేరు వచ్చింది, గురువు పేరు వచ్చింది, ఆయనకు పేరు వచ్చింది. ఫలానా చూడు. శాంతిపురం మాదిరి ఉంటే కృష్ణుడికి ఏడు పేరు వచ్చేది. కృష్ణుడు ఎన్ని జిమ్మిక్కులు చేసినాడు, ఎంత తెలివి ఉపయోగించినాడు, ఆయన్ని ఇచ్చినాడు. ఆయన్ని శాంతిపుడు చెప్పాడు ఆ కృష్ణునికి. చెప్పలే కదా? మరి ఎన్ని చేశాడు ఆయన? పెంచుకున్నాడు. అట్లా జ్ఞానం పెంచుకోండి, తెలివి తెచ్చుకోండి. అప్పుడు మీ జ్ఞానం అభివృద్ధి అయితే కొద్దీ నీకు మనసు తేలికవుతుంది, శరీరము తేలికవుతుంది, అన్ని విధాలుగా మనకు మంచిగా ఉంటుంది, బాగుంటుంది. అవి వదిలిపెట్టి ఏంటంటే అబద్ధాలు చెప్పుకుంటా కొత్త విషయాలు ఇప్పుడు జనరేషన్కి మనం కొత్త విషయాలు అందియాలి. జ్ఞానం ఇప్పుడు అందరి ప్రజల్లో జ్ఞానం ఉంది. ఆ జ్ఞానానికి దగ్గరగా మనం మాట్లాడితే వాళ్ళు ఇప్పుడు ఇలా మనం వాడు పడుకున్నాడు ఏమంటే 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాడు రాలేంగా. ఎగ్జామ్స్ చదవాలి, వాళ్ళు తోలు ఇస్తారు ఇప్పుడు, అందుకు రాలే. వానికి జ్ఞానం ఒకటి క్యాచ్ చేసినాడు వాడు. స్వామి చెప్పేది కరెక్టు. తెలివి పిల్లలు, ఈ కాలం పిల్లలు వాళ్ళకి అర్థమవుతుంది. ఎప్పుడన్నా నా మాట వింటే మా ఇంట్లో మాట్లాడితే మా సిరికి అనుకుంటారు. మా సిరి నేను మాట్లాడిన నా స్పీచ్ ఉందనుకో, డాడీ నువ్వు చెప్పేది చాలా కరెక్ట్ డాడీ. చాలా హై పిచ్లో మాట్లాడతారు మీరు. మీ వాయిస్ కానీ మీ బోధ కానీ వింటే చాలా హై పిచ్లో ఉండేది, అర్థం చేసుకోవడం కష్టం. అది అర్థం చేసుకుంటే అంత పైన మాట్లాడతారు మీరు, చాలా బాగుంది అని. ఎప్పుడైనా వీడియో పొద్దున్న ఉన్నప్పుడు చూసి కొంచెం మీరు ఏం చెప్తున్నారు మా నాయన అనేది ఇంటది ఆయన. పెద్ద పాప కొంచెం తెలివి వచ్చింది కాబట్టి ఇది ఆమె యాక్సెప్ట్ బాగా. రాలేంటి దీపులు ఎవరిని మనవన్నీ 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉండాలి. ఎగ్జామ్స్ ఏం నాకు దిక్కే